హలో అండి అందరికీ. ఈరోజు ఇంట్లోనే మనము టేస్టీ టమాటా పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్గా మనం స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టేసుకొని పెన్నంలో మనము జీలకర్ర కొద్దిగా వేసి వేయించేసుకోవాలి. టమాటా పచ్చడి జీలకర్ర వేగిపోయింది కదండి, మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. దీంట్లో మనం పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించేసుకున్నాము. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేగిపోయినాయి కదండి, ఇప్పుడు ఒక స్పూన్ మనం ఆయిల్ వేసుకుందాము. మనం టమాటాలు కూడా వేసుకున్నాము. తర్వాత కొద్దిగా చింతపండు, తర్వాత కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి, ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత నీట్గా కలిపేసుకోవాలి. మనము ఇట్లా మగ్గించుకోవాలా, మీడియం సైజులో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం ఉడికించుకోవాలి. మంచి మగ్గుతుంది. ఒక 15 to 20 minutes లోపల ఉడికించుకోవాలి. వచ్చింది. ఇప్పుడు సిమ్ చేసుకోవాలి, కంప్లీట్ సిమ్ చేసుకోవాలి. సిమ్ చేసుకొని ఈ లోపల మనం జీలకర్ర, ఎల్లిపాయలు కచ్చపిచ్చిగా మనం మిక్సీ వేసుకున్నాము. ఎందుకంటే పోపు వేయాలి దీనికి. దాన్ని మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర, ఒక్కసారి అట్లా అనాలి మిక్సీలో అండి. జీలకర్ర పౌడర్ ఇట్లా అయిపోయింది కదా, దీంట్లోనే మనం కొంచెం ఎల్లిపాయలు వేసి కొంచెం కచ్చపిచ్చిగా చేసుకోవాలి. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇట్లా ఉండాలా, కొంచెం కచ్చపిచ్చగా. ఇది పోపులు వేసుకుందాం. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని తీసి పక్కన ఉంచేసుకొని మనము దీంట్లోనే టమాటా పచ్చడి వేసి మనం ఉడికించుకున్నాం కదా టమాటాలని, దీంట్లోనే మిక్సీ కొట్టేసుకుందాం. మిక్సీ కొట్టేసుకున్నామని ఇంకా చట్నీ మనకు రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాం దీన్ని. మనం పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఇంగువ, తర్వాత మనం ముందుగానే జీలకర్ర, ఎల్లిపాయలు మనం మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా, అవి వేయాలి. అయిపోయిందండి. ఇంకా దాన్ని మనం వేసేసుకున్నాం పచ్చళ్ళలో.